వస్తుంది అని తన కాలిని శివయ్య నెత్తురు కారుతున్న కంటి మీద పెట్టి తన రెండో కంటిని కూడా బాణంతో తీసి శివయ్యకి అమర్చుతాడు. కొంతసేపటికి నెత్తురు కారడం ఆగిపోతుంది. అది చూసి శివగోచారి కన్ను తిరిగి కింద పడిపోతాడు. తిన్నడు విపరీతమైన రక్తధారలతో ముఖం తడిచిపోయి స్పృహ కోల్పోయి శివలింగం పైన పడిపోసాగాడు. ఇంతలో శివలింగం నుండి ఒక కాంతి వచ్చి తిన్నడిని పట్టుకుని శివయ్య ప్రత్యక్షమయ్యాడు. తిన్నడుకు తిరిగి కళ్ళను ప్రసాదించాడు. భక్తా, నీ ఎల్లలు లేని భక్తికి పులకించిపోయాను. ఎన్నో వైవిధ్యమైన భక్తులను చూశాను. నీ భక్తి అజరామము. నీవు నా బాధను నీ బాధలుగా భావించావు. ఒక తల్లి తన కన్న బిడ్డకి ఆపద వస్తే ఎంతలా తల్లడిల్లిపోతుందో అంతలా తల్లడిల్లిపోయావు. నాకే అమ్మ ప్రేమను చూపించావు. నా మనసును గెలుచుకున్నావు. నేటి నుండి నీ కళ్ళతోనే లోకాన్ని చూస్తాను. నాకు భక్తితో నీ కళ్ళను సమర్పించావు కాబట్టి నేటి నుండి కన్నప్ప అనే నామధేయంతో పిలువబడతావు. నీ కోరిక ఏమిటో చెప్పు, ఏదైనా సరే ప్రసాదిస్తాను. శివయ్య, నిన్ను కల్లారా చూడడమే నాకు పెద్ద వరం. సాలేడు, పాము, ఏనుగు వంటి మూగజీవాలకు ప్రసాదించిన మోక్షమే నాకు ప్రసాదించి ఎల్లప్పుడూ నీ వద్దే ఉండే వరం ప్రసాదించండి. తదాస్తు. నీకు మరలా జన్మముండదు. నీవు ఎల్లప్పుడూ నా వద్దే ఉంటావు. నీవు పూజింపబడతావు. కొండపైన నీకు స్థానమిచ్చి నేను కొండ దిగువనే ఉంటాను. నీ దర్శనంతోనే, నీ నామస్మరణతోనే శ్రీకాళహస్తి దర్శన ఫలం లభిస్తుంది అని కన్నప్పను తనలో ఐక్యం చేసుకుంటాడు.